నీలాంజన సమవాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వర. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇవాళ మనం స్టార్ట్ చేద్దాం. మనకి వీడియో చూడగానే అర్థమైపోతుంది. జూన్ 6వ తేదీ శనేశ్వరి జయంతి అండి. అంటే శని మహాత్ముని యొక్క పుట్టినరోజు. ఈ శనేశ్వరుని జయంతి రోజున మనకి శని త్రయోదశి ఎంత ఇంపార్టెంటో, మనకి ఎలాంటి శని ఉన్నా, జాతకంలో ఎటువంటి బాధలున్నా, కుజదోషాలున్నా, ఇది ఏంట్రా బాబు ఇన్ని కష్టాలు ఏంట్రా అని ఎవరైనా బాధపడుతున్నా శని త్రయోదశిన వెళ్ళి మీరు దీపం పెట్టండి, పూజ చేయండి అని అంటాం. అలా అంతకంటే చాలా రెట్టింపు ఫలితాలను ఇచ్చే ఈ జూన్ 6వ తేదీ గురువారం అస్సలు వదులుకోకండి. తప్పకుండా శని మహాత్ముని టెంపుల్కి తప్పకుండా వెళ్ళండి. అయితే అలా టెంపుల్కి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలండి. ఒక దీపము, అలాగే కొన్ని ప్రదక్షిణలు అనేవి చెయ్యాలి. అవి ఏంటో ఇవాళ డీటెయిల్డ్గా అయితే చెప్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ఈ పూజ ఉదయం పూట మాత్రమే చేయాలి. అది కూడా మధ్యాహ్నం 12 లేదా 1 గంటలోపు మాత్రమే చేయాలి. ఈవినింగ్ 4 తర్వాత సూర్యాస్తమయ సమయంలో శనిదేవుని టెంపుల్కి అస్సలు వెళ్ళకూడదు. బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ ప్రతి ఒక్క ఏరియాలో అయితే ఉంటాయి. ఆంధ్రాలో చాలా తక్కువగా కనిపిస్తాయి. కాబట్టి మీరు నవగ్రహాలకి తిరిగి ఈ దీపాన్ని అనేది పెట్టుకోవచ్చు. అయితే ఈ దీపాన్ని చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరైనా పెట్టుకోవచ్చండి. అయితే ఈ దీపాన్ని ఎలా చేయాలి అంటే, మనకి షాప్స్లలో అక్కడికి వెళ్తే వాళ్ళే అక్కడ కట్టి ఇలా నల్ల గుడ్డలు, నల్ల నువ్వులు కట్టి నల్ల దారంతో 9 దీపాలు, లేకుంటే ఒక పెద్ద నువ్వుల దీపము, లేకపోతే 5 దీపాలు ఇలా కట్టిపెట్టి మనకి ఒక కప్లో ఇచ్చి నువ్వుల నూనెను వేసి ఇస్తారు. లేదు అంటే మనం ఇంట్లో కూడా ఒక స్క్వేర్ పీస్లో ఉన్న ఒక నల్లని క్లాత్ని తీసుకొని, వాడని అంటే కొత్త నల్లని క్లాత్ని తీసుకొని అందులో నువ్వుల నూనెని కొద్దిగా అంటే వేసి, అలాగే నువ్వులను అందులో కట్టి నల్ల దారంతోనే కట్టి ఈ దీపాన్ని మనము టెంపుల్కి వెళ్ళి తీసుకువెళ్ళి వెలిగించవచ్చు. ఒకవేళ మనకి ఇక్కడ షాప్లో దొరుకుతాయని డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి వెలిగించవచ్చు. లేదు అంటే మనము ఇంట్లో అయినా తయారు చేసుకొని వెళ్ళవచ్చు. కానీ ఇలా నల్ల నువ్వుల దీపాన్ని మాత్రం ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెలిగించకూడదు. ఓన్లీ టెంపుల్లో మాత్రమే వెలిగించాలి. అలాగే దీనికి ప్రత్యేకంగా ఐరన్ పెనాలు అనేవి వస్తాయి. ఇప్పుడు మనకి దీపం కుండలు మట్టివి ఎలా వస్తాయో అలాగే దీపానికి అంటే శని దీపానికి కూడా ఐరన్వి అంటే ఇనుప కుందులు అయితే వస్తాయి. అవి మనకి అవైలబిలిటీలో లేకపోతే మనము నార్మల్ దీపపు కుందులు తీసుకొని అందులో ఒక ఇనుప మేకుని, మన ఇంట్లో నెయిల్స్ అనేవి ఉంటాయి కదండి, చీలలు అంటారు కదా, సో ఆ చీలలు ఒకటే వేసి మీరు దీపం అనేది పెట్టవచ్చు. మీకు కన్నా వీలైతే 9 చిన్న చిన్న దీపాలు అనేది తయారు చేయండి. లేదు అంటే ఒక దీపాన్ని తీసుకువెళ్ళచ్చు. దీనికోసం నువ్వుల నూనె లేకపోతే ఆవు నూనెను వేసి చేయవచ్చు. నువ్వుల నూనె వేసినట్లయితే మరింత శ్రేష్టము. ఎలా అంటే వెలిగించాలి అంటే, ముందుగా నవగ్రహాలకి 9 సార్లు తిరిగి ఆ తర్వాత శనేశ్వరుని టెంపుల్కి ఉంటాం కదండి, అక్కడ 11 సార్లు తిరగాలి. 11 సార్లు తిరిగాక మనము ఈ అంటే చేతిలోనే పట్టుకోవాలి ఈ దీపాన్ని. ఇలా పెట్టుకున్నాక మనము వెలిగించాలి. ఇలా తిరిగేటప్పుడు టెంపుల్లో మనము ఆదిత్య హృదయం అంటే నవగ్రహాల స్తోత్రం కానీ, లేకపోతే ముఖ్యంగా శనేశ్వరుడి గురించి మనం పెడుతున్నాం కాబట్టి ఆయన అనుగ్రహం మన పైన ఉండాలి. అంటే అనుగ్రహం అంటే అతని అంటే చెడ్డ కన్ను మన మీద పడకూడదు, మనకు పట్టిన దరిద్రం అంతా వదలాలి అనుకుంటూ శనేశ్వరుడిది ఒక స్తోత్రం అనేది ఉంటుంది. నీలాంజన సమభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ స్తోత్రాన్ని మీరు 11 సార్లు పఠించుకోవాలి. ఇలా పఠించుకున్నాక ఆ దీపాన్ని అక్కడే పెట్టేసి మళ్ళీ చక్కగా గుడిలో ఉన్న ట్యాప్ దగ్గరికి వెళ్ళి మీ చేతులు, ముఖము, కాళ్ళు అన్నీ కూడా నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత శనేశ్వరుని వెనక్కి తిరగకుండా చూసి అక్కడ అంటే మనకు టెంపుల్లో ఎక్కడైతే శనేశ్వర టెంపుల్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి కానీ లేకపోతే శివుడు కానీ ఉంటారు. ఆ దేవతల మీకు ఇక్కడ ఏ దేవుడు ఉంటే ఆయా దేవతల ముఖంని అంటే ఫేస్ని చూసి మళ్ళీ దర్శించుకొని మీరు ఇంటికనే తిరిగి వచ్చేయాలి. మళ్ళీ గుడిలో కూర్చోవడము అలాంటివన్నీ చేయకూడదండి. దీంతో పాటుగా కొన్ని నియమాలు అలాగే కొన్ని పూజలు కూడా చేసినట్లయితే మనకున్న శని దోషాలు అలాగే ఎటువంటి బాధలను తొలగిపోతాయి. అదేంటంటే, నేను చెప్పాను కదండి, ఆంధ్రాలో కనుక అలాగే ఎవరికైనా మీకు శని టెంపుల్ అవైలబిలిటీలో లేదు అనుకుంటే ఇలా నవగ్రహాల చుట్టూ 9 సార్లు లేదా 11 సార్లు తిరిగి అలాగే నీలాంజన సమభాసం అన్న శ్లోకాన్ని చెప్పుకొని మీరు ఈ చుట్టూ తిరిగేసి దీపాలు అనేది పెట్టుకోవాలి.
ఇవాళ వీటితో పాటు శంకు పువ్వులని, శని మహాత్మునికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. చాలామంది శని అంటే నలుపు, అందుకే కాకి కూడా నలుపు, శనిదేవుడు కూడా నలుపు, నూగులు నలుపు అలా అనుకుంటారు. కానీ ఈరోజు శని మహాత్మునికి ఇష్టమైన నీలం రంగు డిసెంబర్లో చాలామంది తెలుస్తూ ఉంటాయి, శంకు పూలను చాలా తెలుస్తూ ఉంటాయి. ఆ పూలను కనుక సమర్పించినట్లయితే చాలా మంచిది. అలాగే మీకు కనుక వీలైతే ఈరోజు నువ్వులతో అభిషేకము, అలాగే నవధాన్యాల పూజ అంటారు కదండి, ఆ నవధాన్యాల పూజ, అలాగే నువ్వులను దానం చేయడం, అది కూడా నల్ల నువ్వులను దానం చేయడం మరింత శ్రేష్టం. అది ఎవరికి దానం చేయాలి అంటే బ్రాహ్మణుడికైనా చేయవచ్చు, లేకుంటే ఎవరైనా ఉత్తముడికి అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకైనా ఈ నువ్వుల దానం అనేది చేయవచ్చు. చూసారు కదండి, ప్రదక్షిణలు అలాగే చిన్న దీపం అనేది పెట్టడం వల్ల మనకి జీవితంలో ఉన్న అన్ని బాధలు కూడా తొలగిపోతాయండి. అలాగే ఏవైనా మనకి పెండింగ్స్లో ఉన్న పనులు కూడా అన్నీ తొలగిపోతాయి. అలాగే ఆ శని పరమాత్మని, ఆ మహాత్ముని ఆశీస్సులు అంటే మన పైన ఎటువంటి చెడ్డ గ్రహాలు అలాగే చెడు కన్నులు పడకుండా ఆ స్వామి మనల్ని చల్లగా చూసుకుంటాడు. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ శ్రేయోభిలాషులకి, మీ ఇష్టమైన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి విశేషమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.